హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు చైనా గ్రాస్ చేస్తున్నాను. దీన్ని చేసుకోవడానికి హాఫ్ లీటర్ పాలైతే పెట్టుకున్నాను. పిల్లలు స్వీట్ కావాలి అన్నప్పుడు ఇలా ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు. ఇలా పౌడర్ కలుపుకున్నాను. హాఫ్ లీటర్ పాలల్లో కొన్ని వేడి చేసుకొని, కొన్ని పాలల్లో ఈ పౌడర్ కలిపి పెట్టుకున్నాను. ఈ పాలు బాయిల్డ్ అవుతున్నాయి. ఇలా బాయిల్డ్ అయ్యేసరికి ఈ పౌడర్‌ని ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకొని, ఇట్లా పొంగిన తర్వాత ఈ పౌడర్‌నేసి కలుపుకుందాము. దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్మూత్‌గా ఇట్లా ఉండలు లేకుండా మంచిగా మిక్సీ చేసుకుందాము. ఇలా బాగా కలుపుకొని కొద్దిసేపు దీన్ని ఉడకనిద్దాము. ఇది బాయిల్డ్ అయ్యేసరికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో గీ రాసి పెట్టుకుందాము. ఇలా గీ రాసి పెట్టుకొని ఆ బాయిల్డ్ అయిన దాన్ని దీంట్లో పోసుకుందాము. పిల్లలు ఎప్పుడంటే అప్పుడు బయట నుండి స్వీట్ తెస్తే హెల్తీగా ఉండదు. మన పాలు ఇంట్లోనే పాలు పౌడర్ ఉంటే సరిపోతుంది. ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా బాయిల్డ్ అయిన దాన్ని ఈ బౌల్‌లో పోసుకున్నాను. ఇది చల్లారడానికి ఒక 4 అవర్స్ అయితే పడుతుంది. ఇట్లా 4 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినొచ్చు, విడిగైనా తినొచ్చు. ఇది రెడీ అయింది. చూడండి ఎంత స్మూత్‌గా, హెల్తీగా దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా ఏసుకొని తినొచ్చు. అయితే నేను ఓన్లీ పౌడర్ ఏసే చేశాను. పిల్లలు కావాలి అనేసరికి ఇంట్లో ఉన్నారు గదా! ఏదో ఒక స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసి చూడండి ఎంత బావుందో. ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టండి. స్మూత్‌గా ఎంత బావుందో చూడండి. మీ పిల్లలు గూడా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి.